హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఈ అందరి దైవజనుల బృందం, పెద్దయ్య గారికి, పెద్దమ్మ గారికి, చిన్నయ్య గారికి, చిన్నమ్మ గారికి కూడా చూపిస్తున్నాను. సాక్ష్యం హల్లెలూయా. ఎప్పుడు కూడా చెప్పలేదు సాక్ష్యం అంటే కొత్త సరిగా నాకు చెప్పాలని కొంచెం కొద్దిగా అలవాటు లేదు నాకు. అయితే నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నా పెళ్ళి 1993లో ఏమైంది, మ్యారేజ్ 93లో అయింది. 93లో నేను పెళ్ళి అయినాక ఒక 5 నెలల 6 నెలలకు దేవుని తెలుసుకున్నాను. మన జీవనయ్య గారి ద్వారా. నేను మారుమూల ప్రాంతం మాది, తుమ్మపేట గ్రామం, మొక్కలపల్లి మండలం నాది, తుమ్మపేట గ్రామం, మారుమూల ప్రాంతం. అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా నాకే చదువు రాదు. మా నాన్నలు మేకలు, గుడ్లు, ఎడ్లు, పనులు ఉండేవి. వ్యవసాయం ఎక్కువ చేసేది. ఇక మేకలు కాసుకుంటా, గుడ్లు కాసుకుంటే ఎట్లయినా ఇక పెద్ద ఎదిగినాక ఇక వ్యవసాయం చేసుకుంటే ఇక అదే విధంగా అయిపోయింది. ఇక అట్నే సాగుతున్నాను. నా మ్యారేజ్ అయినాక మా యామ ఇక్కడ ఆసాడానికి ఇక్కడ ఉంది. అయితే అప్పటికే మా ఊళ్ళు మా మామయ్య దేవుడిని నమ్ముకున్నారు. జీవనయ్య గారి ద్వారానే మా మామగారికి భయంకరమైన శాతపడి శక్తులు వెంటాడుతుంటే ఎక్కడికి పోయినా కూడా తగ్గకపోతే కేవలం మన జీవనయ్య గారి ద్వారా గుడికి వచ్చినాకనే తగ్గిపోయి మంచిగా దేవుడిని నమ్ముకొని వాళ్ళు ఉన్నారు. నేను చాలా పెళ్ళైనాక దేవుడిని చాలా ఎక్కాలు చేసేది, చాలా ఇదిగా మాట్లాడుతుండేది. మన దేవుడు కాదు అది ఇదనండి ఎక్కడో మాట్లాడుతుండేది. అయినా కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నేను నాటకం కొడతా ఉంటే గబ్బు చేస్తాము, నాటు వేసుకొని వస్తాను, మా పొలంలో వేసుకుంటూ వస్తా ఉంటే నేను అప్పుడు పెళ్లి కాకముందు మేము పువ్వు తోటలు వ్యవసాయం చేసేది, పువ్వు తోటలు పండించేది, సుట్ట తాగేది. మేము ఏది పువ్వు పండించేది, సుట్ట తాగేది. సుట్ట తాగకుండా అదేవిధంగా ఇక తాగుడు గీవులు అయితే ఏం అలవాటు లేదు నాకు. కళ్ళు కూడా అవ్వలేదు. తాటి చెట్లు కూడా మా చేతి చుట్టూ ఉన్నాయి. కళ్ళు కూడా ఏం అవ్వట్లేదు. పోతనన్నా కూడా తాగేది కాదు, సుట్ట మొత్తాన్ని తాగేది. అయితే అదేవిధంగా నేను నాగం కొడుతూ ఉంటే, దెబ్బలు చేస్తూ ఉంటే బుక్కలు రక్తం పడుతున్నా. రక్తం పడతామంటే ఏం అర్థం కావట్లేదు. అప్పుడు గోదావరి మరి 94లోనూ ఇప్పుడు 93లోనూ గోదావరి బాగా వచ్చింది. ఇదంతా ముట్టడేసింది. పొరగంపాడు, సారపాక అదంతా ముట్టడేసింది. రావడానికి కూడా మీకు అవకాశం లేదు. మా యామ ఆసారానికి వచ్చేవాడు. అయితే నాగం కొడతా ఉంటే బాగా రక్తం పడతా ఉంటే బుక్కలు రక్తం పడతా ఉంటే నాకు ఇప్పినాక ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినాక మా నాన్నగారితో ఇక్కడ సంగతి చెబితే నాన్న కొత్తగూడెం తాళం సంగ పోయి చూసుకో, ఇటు భద్రాచలం బొమ్మపాడు బావి కాదని అంటే సర్లేరని ఇక ఇటు రాలేదు కాదు, బొమ్మపాడుకి వెళ్ళి మునకల పెళ్లి మీదుగా అక్కడ తిరిగి తాళం వచ్చింది. తాళం వచ్చి నాకు దేవుడు నాతోని దర్శిస్తూ మాట్లాడుతున్నాను. నేను ఎట్టయితే దేవుణ్ణి వద్దనుకున్నాను ఆ విధంగా నా దేవుడే నడిపిస్తాడు, నన్ను నలుగురే నడిపిస్తాడు. ఇక అదే విధంగా నలుగురు డైరెక్ట్గా మా వాళ్ళ కాడికి వచ్చింది. మా అక్కయ్య వాళ్ళ కాడికి వచ్చి ఇక్కడ సంగతి అత్తయ్య ఈ విధంగా రక్తం పడుతుంది, మరి ఏం చేద్దాం, ఒకసారి మీరు పోతున్నారు కదా ప్రాంతానికి, జీవనయ్య గారి కాడికి పోయి ప్రాంతం చేసుకుంటే తగ్గిపోతే పోదాం పాడైనా అంటే మా అత్తయ్య మా ఆమె ఇంకా ఇద్దరు కలిసి బలి నన్ను తీసుకొని వెళ్ళారు. అప్పుడు అయ్యగారు పెద్దయ్య గారు ప్రైవేట్ కాలనీలో ఉంటారు. పెద్దయ్య గారు ఆడిపోయి పోయినాక అయ్యగారు ప్రార్థన చేసిండు. కొబ్బరి డబ్బా పట్టుకొని పోతే ప్రార్థన చేసిండు. అయ్యా నీకు వచ్చి రాని ప్రార్థన అయినా దేవా నన్ను రక్షించు, నీ శిలువ రక్తాన్ని పోషించు, నాకు ఏ సోదరు లేకుండా నువ్వు నాకు ఆరోగ్యం దయచేయాలని వచ్చి రాని ప్రార్థన అయినా దేవుడిని పంచుకొని సిలువ వేసుకొని పండుకొని నీకేం కాదు తగ్గిపోతుంది అయ్యగారు అనగలోని హల్లెలూయా. అదే మొన్న ఇక మా అత్తయ్య ఇంకా దానిబడి వచ్చేసి అయ్యగారు ప్రార్థన చేసి వచ్చేసి కొత్త మా అత్తగారు ఏమవుతుందంటే హాస్పిటల్ పోదామా రక్తం మేము బాగా పడతామా అంటే నేను ఒకటే అన్నా, దేవుడు పరిగెత్తాను నా నోట్లో నుంచి. ఏమన్నా అంటే అత్తయ్య
ఇప్పుడు అయ్యగారు ఎటు పోయే పని లేదు, తగ్గిపోద్ది అని అన్నాడు కదా. నమ్మకం అయ్యాయి కంపల్సరీగా తగ్గింది. నువ్వు ఎక్కడికి పోయే పని లేదు, దేవుడి మీద నమ్మకం ఉంచాలని అన్నాడు. అదేవిధంగా దాటకాడికి పోము, ఏమొద్దు, ఇంటికి వెళ్ళిపోదాం పాడికి, దేవుడు తగ్గిస్తాడు కదా అని అదే వచ్చిన. ఆ రోజుని తెల్లారి వెళ్ళిపోయాను మా ఊరు. తను ఎమ్మటే వెళ్ళిపోయిన కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రక్తం లేదు, ఏది లేదు. ఆ సుట్ట అదే మోపును బంద్ చేసిన, హల్లెలూయా, అదే మోపును బంద్ చేసిన ఆ రోజు నుంచి వరకు కూడా దేవుడి కృపను బట్టి ఇప్పటికి మేము 32 సంవత్సరాలు దేవుడు తెలుసుకొని మన స్టీవెన్ అయ్యగారి ద్వారానే నేను దేవుడు తెలుసుకొని ఇదే మందిరానికి వస్తున్నాం. తెలుసుకున్న కాడ నుంచి దేవుడు ఎంతో అద్భుతాలు చేసిండు. అదేవిధంగా ఒక 4 సంవత్సరాలు పెళ్ళైనాక మా ఊళ్ళో ఉన్నాం, మారుమూల ప్రాంతంలో. తర్వాత మళ్ళీ మనుగూరు వచ్చిన పరిస్థితులను బట్టి నేను మనుగూరు వచ్చేసిన. నేను మనుగూరులో ఉన్నాక చాలా బిజినెస్లు, మామిడి తోటలు, పెద్ద మామిడి తోటలు కొనేది, లారీ కాయలు మార్కెట్ దోలేది, నాగపూర్ దోలేది, బిలాయి దోలేది, బొంబాయి దోలేది, విజయవాడ, హైదరాబాద్ చాలా సార్లు దోలిన. చాలా కాకపోతే నాకు చదువు రాదు. నాతో ఉన్న పార్ట్నర్లు వారు మోసం చేశారు నన్ను. లేకపోతే ఈ స్థితిలో కాదు, ఇంకొక స్థితిలో ఉండాలి. చాలా ప్రయత్నం చేసిన. అప్పుడే అంత దీన పరిస్థితి అయినా కూడా లక్షల అప్పులు పట్టుకొచ్చి చాలా లారీలు ఒక సంవత్సరం అయితే 18 లారీల సరుకు మార్కెట్కి వెళ్ళిన. మాడికాయ 18 లారీల సరుకు, 30 మంది జీతగాళ్ళు, ఒక తాటరి బండి. అప్పుడు నేను తిరిగేటప్పుడు 33 రూపాయలు అంటే పెట్రోల్ రేటు, లీటర్ పెట్రోల్ రేటు 33 రూపాయలు. 500 రూపాయల పెట్రోల్ కాలేదు రోజుకి మామిడి తోట కాడికి తిరగడానికి. ఆ విధంగా తిరిగిన. అలాంటి బిజినెస్ చేసిన. బిజినెస్లో చాలా లాస్ వచ్చి చాలా ఇబ్బందులు పడ్డా. కానీ ఆ లాస్ వచ్చినా కూడా ఒక మందుకి బానిస కాదా, ఒక తాగుకి బానిస కాదా, చచ్చిపోదామని కూడా అలాంటి తలంపు కూడా రాలేదు. కానీ ధైర్యం నుండి కూడా అదే విధంగా జీవించుకుంటా. అదే లెక్కన మళ్ళీ మనుగూరు చేరమని. మనుగూరు వచ్చినాక చాలా కష్టపడ్డా నేను. చిన్న కష్టపడ్డా. ఇక్కడికి వచ్చినాక కూడా అసలు పైసలు లేవు నా కాడ, రూపాయి డబ్బులు లేవు. ఒక కాడికి పోయి మన పల్లాలమ్మ అని ఉంటుంది, వాళ్ళ పక్కన మారెక్కమ్మ అని ఉంటుంది. అయితే వాళ్ళ కాడికి పోయి 5 రూపాయలు లేక వడ్డీకి తీసుకున్న 500 వడ్డీకి తీసుకొని ఆ 500తో సైకిల్ ఒకటి వంచుకొని అన్నారు కూరగాయలు గోదావరికి పోయి అన్నాము గోదావరికి పోయి కూరగాయలు కొనుక్కొని, టమాటా, పచ్చిమిర్చి అన్నీ పట్టుకొని వచ్చేది. కామయ్య మొత్తం తిరిగేది. 3 పాదుకు, 3 బయలుదేరేది. 5:30 కూరగాయలు మొత్తం అయిపోయేది. 100 కేజీలు దాకా ఆఖరి చేసుకొని వచ్చేది. అసలు మాలు పోను, అక్కడ కొంచెం లాభం వచ్చేది. ఇంట్లో కూరగాయలు వెళ్ళేది, ముద్దల్లో పెట్టేది, నెల అయ్యి వచ్చేది. దేవుడి కృప వల్ల అట్లా సాగించుకుంటూ పోతాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ కూరగాయలు లేకపోయడానికి అడిగి కూడా పోయి కంప తడికలు కూడా తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. కామయ్య దేశంపై తడిక 60 రూపాయలు కంప తడిక. 2 తడికలు కట్టుకొని పోయి కామయ్య పోయి అమ్ముకొని 120 రూపాయలు పట్టుకొని వచ్చేదండి. 120 రూపాయలు పట్టుకొని ఇంటికి వచ్చేది. అప్పటి వరకు కూడా నా భార్యను కూడా కూలికి 4 ఇంటికి కూడా పంపించాలి, బయటికి కూడా. నా పిల్లలను కూడా అదే లెక్కన పోషించుకుంటూ వచ్చారు కానీ బయటికి కూడా పంపించాలి. వాళ్ళ చదివించుకుంటా అదే లెక్కన వచ్చిన. అదే విధంగా అట్లా ఈ వర్షాకాలం అది పని చేసేది. ఎండాకాలం వచ్చేదాకా మామిడికాయలు వ్యాపారం చేయాలి. మామిడి తోటలు చిన్న ఈగేం కొనుక్కుంటా మామిడికాయలు వ్యాపారం చేసుకుంటా, గేట్ కాడ అమ్ముకుంటా, ఈగేం చేసుకుంటా, చిన్నగా నా పిల్లలు పోషించుకుంటా. అదే విధంగా ఈ చర్చిలో ప్రోత్సాహం చేసుకుంటా పరిచర్య. పెద్దయ్య గారు, చిన్నయ్య గారు అంటే చిన్నయ్య గారు ఒక 8 సంవత్సరాలు అవుతుంది. అయ్య గారు మీరు వచ్చి 15 సంవత్సరాలు చాలా వచ్చి. అంతకుముందు కాడి నుంచి నేను పెద్దయ్య గారితో ఎక్కువ సువార్త కూడా ఉప్పాక అన్నారు. ఎక్కడెక్కడికో సైకిల్ వేసుకొని సువార్త కూడా పోయి సువార్త కూడా తిరిగి పరిచర్యలో పాల్గొని వంటలు కొంతమందికి అడిగే కొంతమందికి తెలియదు. నేను వంటలు ఇక్కడ మన చర్చీలు కింటాలు వంటలు కూడా వండి డ్యూటీకి పోయేది. సింగరేణి ప్రైవేట్లో చేస్తానా నేను ఇప్పటికి చేయబట్టి 2022 సంవత్సరాలు. అదే ఇప్పటికీ నేను 22 సంవత్సరాలు సింగరేణిలో చేయబట్టి ప్రైవేట్గా అదే విధంగా చేసుకుంటూ ఉంటాను.
సమయంలో. అయితే ఆ పరిచర్య వల్లనే దేవుడి కృప వల్ల నాకు వచ్చే జీతం తక్కువే, 10-12 వస్తా ఉంటుంది జీతం. అయినా కానీ నా పిల్లలను చదివించుకుంటా, ప్రోత్సాహం చేసుకుంటా, ఈ పరిచయం వల్ల దేవుడి కృప వల్ల నా బిడ్డలకి ఎంతో ప్రోత్సాహం చేసిన, కనీసం నా కుమారుడికి పెళ్లి చేసేటప్పుడు రూపాయి పైసలు లేవు నా కాడ. కనీసం మమ్మల్ని కూడా ఒక్కళ్ళు కూడా సాయం చేసే ఇది కూడా లేదు. నా వాళ్ళు అనేటువంటి కూడా సాయం చేసేటం లేదు. ఉన్నారు మా వాళ్ళు, కానీ ఎవరు సాయం చేయలేదు. ఎవరిని కూడా నేను అడగలేదు. ఆ స్థితిలో కూడా నేను బయటికి పోయి ఇదే చికెరైనా చేసుకుంటా, చికెరైన ఎంప్లాయీని డబ్బులు అడిగితే, అరే నీ ఆగిపోతాయి డబ్బులు, నువ్వు ఆగిపోతాను కట్టపోవాలని ఒకళ్ళు 2 లక్షలు ఇచ్చారు, ఒకళ్ళు 60,000 ఇచ్చారు, ఒకళ్ళు 50,000 ఇచ్చారు. అదేవిధంగా నా కుమార్తె పెళ్లి కూడా జయపరంగా అనేకులకి మహిమకరంగా, దేవుడికి మహిమకరంగా పెళ్లి కూడా జరిపించడం జరిగింది. కట్నం ఇచ్చి 1,60,000 కట్నం ఇచ్చిన, బండి కూడా కొనేయడానికి బండి డబ్బులు ఇస్తున్నానంటే, బండి కూడా ఇస్తున్నానంటే ఆ ఎవరు వద్దనంటే బండి డబ్బులు కూడా ఇచ్చేసిన. అదే లెక్కన అప్పులలోనే అప్పు చేసి నేను పెళ్లి చేయడం అయితే ఎవరు కూడా కింద సాయం చేయలేదు. సాయం చేయకపోయినా కూడా అదే విధంగా కష్టపడుకుంటా, అదే విధంగా నేను చేసుకుంటూ వచ్చిన, అదే విధంగా పిల్లలను కూడా చదివించుకుంటా, నా కుమారులను కూడా చదివించుకుంటా, అదే విధంగా వచ్చి అయితే అప్పులలో చాలా పోయి నేను చేసే జీతానికి ఈ అప్పులకి సరిపోవట్లేదు. నీళ్ళు కట్టుకుంటున్నా, ఎండాకాలం వచ్చి మామిడికాయల మీద కొన్ని సంపాదిస్తున్నా, కొన్ని కడతానా, కొన్ని కట్టుకుంటూ వస్తానా. దేవుడి కృప వల్ల మామిడికాయల మీద ఒక సంవత్సరం 60-70 దాకా మిగిలి, ఒక సంవత్సరం ఒక 70-80 దాకా మిగిలి, అట్టా నా పిల్లలకి ఇంకా ప్రోత్సాహం చేయడం వల్ల, మామూలుగా ప్రోత్సాహం చేయడం వల్ల డబ్బులు మిగలకుండా కొన్ని అప్పులు తీర్చుకుంటూ వచ్చిన. మా యామ డోక్రాలో లీడరు, డోక్రా గ్రూపులకి మాట్లాడి ఒక 2 లక్షలు డోక్రాలు తీసుకొని ఒకరికి 2 లక్షలు ఇచ్చేది ఉంటే ఆ 2 లక్షలు ఇవ్వడానికి పోతే గవర్నమెంట్ వాళ్ళు అన్ని పక్కా నాకు ఇచ్చిన వాళ్ళు 2 లక్షలు ఇవ్వడానికి పోతే 3 సంవత్సరాలు అవుతుంది ఒకనాడు వడ్డీ ఇచ్చేది. అయితే 3 సంవత్సరాలు అవుతుంది, అసలు వడ్డీ కూడా ఇవ్వట్లేదు. నేను 3 సంవత్సరాల తర్వాత 2 లక్షలు పట్టుకొని పోతే, అరే నువ్వు మంచిగా ఉంటే చాలు, నాకు వడ్డీ వద్దు ఏముందిరా, మీరు మంచిగా ఉండాలని 2 లక్షలు తీసుకొని మమ్మల్ని మంచిగా సాగనండి. అసలు ఎంత ఏం కూడా ఒక మాట కూడా అవ్వలేదండి. ₹1.5 చొప్పున 3 సంవత్సరాలకు ఎంత అయిందండి? 1,08,000 అయింది వడ్డీ. లెక్కేసుకో, 1,08,000 అయింది. ఇంకొకళ్ళు అయితే అసలు సగం వడ్డీ అని ఇవ్వమన్నా. అలాంటి స్థితిలో కూడా దేవుడు ఎంత కార్యాలు చేసింది మాకు, ఎంత దేవుడు కృపను బట్టి ఎంత మేలు చేసిందంటే, అదేవిధంగా అప్పులలో నుంచి ఇల్లు కూడా అమ్ముదామనుకున్నాం, అప్పులలో నుంచి విడుదల పోయినాము. దేవుడు కృప వల్ల విడుదల పొందిన నా కుమారుడికి అనుకోని రీతిగా దేవుడి ప్రార్థన వల్ల, దేవుడి కృప వల్ల, మీ సంఘ ప్రార్థన వల్ల, అయ్యగారుల ప్రార్థన వల్ల, దేవుడి కృప వల్ల నా కుమారుడు కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా ఉద్యోగం వచ్చింది. దేవుడి కృప వల్ల ఉపాసాలు ప్రార్థనలు నా పరిచర్య వల్ల, దేవుడి కృప వల్ల ఈ 2 సంవత్సరాలు బట్టి బయట వంటలకి ఇంకా అయ్యగారు పెట్టారు కాబట్టి నేను రాలేకపోతానా. ఇప్పటికైనా నాకు చేయాలని కోరిక ఉంది. ఎవరైనా నా డ్యూటీ తెలుసుబాటుని బట్టి ఏ కుటుంబాలలో భోజనాలు వంట చేయాలన్నా నా ఇన్స్టిట్యూట్ని బట్టి కంపల్సరిగా నేను వచ్చి కంపల్సరీ పరిచర్య చేత, వంటలు చేత గ్యారంటీ చేయాలని నాకు కోరిక ఉంది. వంటగా పరిచర్య వల్లనే దేవుడు కృప వల్ల ఈ స్థాయిలోకి వచ్చాను. ఇప్పుడు ఉన్న స్థాయిలోకి నా దేవుడు తీసుకొచ్చాడు. చేయి జాపకుండా ఒకరికి ఇచ్చేలాగా దేవుడు మమ్మల్ని తీసుకొచ్చిండు. దేవుడికి ఎంత ఇచ్చినా కూడా నేను రుణం తీర్చలేను. దేవుడి కృప వల్ల, మీ ప్రార్థన వల్ల, అయ్యగారి ప్రార్థన వల్ల దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఎన్ని రోజులు బట్టి ఈ సాక్ష్యం చెబుదాం అనుకుంటున్నా, ధైర్యం సరిపోవట్లేదు. ఇవాళ దేవుడి కృప వల్ల, చెన్నయ్య గారి దయ వల్ల ఇవాళ సాక్ష్యం చెప్తున్నాను.